హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోంలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే జంతికలు. ఈ జంతికలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అంటూ ఉంటారు. జంతికలు అంటూ ఉంటారు, మురుకులు అంటూ ఉంటారు, కారం చుట్లు అంటూ ఉంటారు. ఏదైనా సరే ఈ జంతికలను నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో చేసుకోండి. జంతికలు లోపల గుల్లగా, పైన క్రిస్పీగా, నోటికి రుచిగా తగులుతూ భలేగా ఉంటాయండి ఈ జంతికలు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ జంతికలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా 2 కేజీల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఎండబెట్టి తీసుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న బియ్యంలోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అదే కప్పుతోనే 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. అదే కప్పుతోనే 1/3 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. మినపగుళ్ళు అనేది ఎక్కువగా అవసరం లేదండి, 1/3 కప్పు వరకు అయితే సరిపోతాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మిల్లు పట్టించుకోవాలండి. మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని అంతా కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి రుచి తగినంత ఉప్పును వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో పిండి ఉంది కాబట్టి ఉప్పు కారాలు అనేది కాస్త ఎక్కువగానే పడతాయి. 3 టీ స్పూన్ల వరకు కారము, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. మీరు కావాలంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలోకి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా ఇలా మిక్స్ చేసుకున్నాక 1/4 కప్పు వరకు వేడి ఆయిల్ని పోసుకోవాలండి. ఇలా వేడి ఆయిల్ని పోసుకోవడం వల్ల జంతికలు అనేది గుల్లగా వస్తాయి. 1/2 లీటరు వేడి నీళ్ళను పోసుకోవాలి. మొత్తం పిండిని వేడి నీళ్ళతో కలపాల్సిన అవసరం లేదండి. 1/2 లీటర్ని వేడి నీళ్ళను పోసుకొని మిగతా పిండినంతా నార్మల్ వాటర్తో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను పిండిని మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద ముద్దలుగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి ఒక జంతికల మౌల్ తీసుకొని ఆ మౌల్కి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జంతికల ముద్ద వేసుకోవాలి. పిండి ముద్దను పెట్టుకొని ఇదంతా కూడా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత జంతికలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం జంతికల మౌల్లో నుంచి ఇలా ఇప్పుడు చూపించిన విధంగా వేసుకోవచ్చండి. కావాలంటే మీరు కవర్ పైన వేసుకొనైనా ఆ కవర్ నుంచి కూడా జంతికలు వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడా జంతికలు వేసుకున్న తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి. జంతికలు అనేది అటు ఇటు తిప్పుతూ జంతికలు అనేది ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయండి. మిగతా పిండితో కూడా ఇదే విధంగా వేసుకుంటున్నానండి. జంతికలు చాలా హీట్గా ఉంటుందండి, వేడిగా ఉంటుంది ఆయిల్, అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు ఇలా కష్టంగా ఉంటే ఒక కవర్ పైన వేసుకొనైనా దాని నుంచి కూడా జంతికలు వేసుకోవచ్చు ఆయిల్లోకి. అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే జంతికలు రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా లోపల గుల్లగా, తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత రుచితో ఉంటాయండి జంతికలు. మీకు కూడా నచ్చాయి అనుకోండి, ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.